ప్రస్తుతం నేను ఎస్ఆర్ఆర్ పోలీస్ స్టేషన్లో ఉన్నాను. రైతులు రుణమాఫీ కాలేదని చెప్పి ఈరోజు ప్రజాభవన్ ముట్టడికైతే పిలుపునిచ్చారు. ప్రజాభవన్ నుంచి కొందరు రైతుల్ని ఇక్కడ అరెస్ట్ చేసి ఎస్ఆర్ఆర్ పోలీస్ స్టేషన్లో పెట్టారు. దాదాపు గంట నుంచి పోలీసులు వీళ్ళనైతే అరెస్ట్ చేసి లోపల ఉంచడం జరిగింది. ఇప్పుడే రైతులను అయితే ఇంటికి పంపిస్తున్నారు. కనీసం మీడియాతో కూడా మాట్లాడవద్దంటూ ఆ రైతులకు వీళ్ళకి రిస్ట్రిక్షన్స్ పెట్టారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నారడంకెళ్ళి గ్రామం నారడం మాది. 10 మంది వచ్చాం. ఎంత రుణం ఎంత ఉంది? నీకు ఎంత మాఫీ కాలేదు? 2 లక్షలు ఉంది. ఎంతుంది బాబు నీకు రుణం? ఎంత ఉంది? 2 లక్షలు ఎంతైంది అసలు? కాలేదు. ₹1 కూడా కాలేదా? రూపాయి కూడా కాలేదు. మరి సీఎం మొత్తం రుణమాఫీ అయిపోయిందని అంటున్నాడుగా. మాకైతే కాలేదు. అది సీఎం ఏమి ఇష్టమో అది ఏం పెట్టాలో మాకైతే తెలియదు. మాకైతే కాలేదు. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు మీ ఊళ్ళో రుణమాఫీ కానాడు? ఇంచుమించు మా బ్యాంకులోనే 320 మంది ఉన్నారు. 300 మంది. 300 మంది. మందిలో ₹1 కూడా కాలేదా? కాలేదు. 20,000 కూడా కాలేదు. 363 మంది ఉన్నారు. ఇంకా ఇప్పుడు మా ఇంట్లో ముగ్గురుకున్న, నా కొడుకుకు, నా భార్యకు, నాకు ఆమెకి 20,000, 24,000, నాకు 1,20,000 ఉన్నాయి. కానీ ఒక్క పైసా కూడా ఎవరికి మాపు కాలేదు. మరి అడిగినావా ఆఫీసర్, బ్యాంక్ ఆఫీసర్ వాళ్ళని అడిగినా? వాళ్ళు ఏం చెప్పారంటే మాకు డోర్ డేట్ అని వచ్చింది అన్నాడు. డాటా వచ్చింది, డాటా అయిన వాళ్ళకి ఎవరికి లేదు అన్నాడు. నీకెంత రుణం? నా కొడుకు నాకు కలిసి 2 లక్షలు అన్నది అట్లా సార్. కాలేదు మాకు. నాకు అయ్యింది, మా కొడుకు కాలేదు. ఏం చెప్తారు మరి ఆఫీసర్లను కలిస్తే ఏమని చెప్తారు? చేస్తాం అని అన్నారు. అంటే అందరూ మేము అనుకున్నాం అంటే పోయి కాల్చేద్దాం, మాట్లాడుతామని ప్రజాభవన్ అని చెప్తే మేము వచ్చేసినాము. టీవీలో చెప్తారు కదా సార్. పోలీసులు ఇక్కడ కనీసం మాట్లాడించే పరిస్థితి లేదు. రైతులందరినీ వాళ్ళ వెహికల్ ఎక్కించేసి వాళ్ళని దూరం పంపిస్తున్నారు. చూస్తున్నాం కదా, పోలీసులు అంతా ఇక్కడే ఉన్నారు. కనీసం వాళ్ళని మాట్లాడిస్తుంటే కూడా వాళ్ళని మాట్లాడించే పరిస్థితి లేదు. మనం కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎంత ఉంది నీకు రుణం? ఎంత ఉంది సార్? నా పేరు రమేష్ రెడ్డి, నారాయణగూడెం, నవాపేట మండల్, వికారాబాద్ జిల్లా. అందుకు మరి ఆఫీసర్ కలిసి ఏమంటారు? దేనికోసం కాలేదు నీకు రుణమాఫీ? నో డేట్ అని చెప్తుంది సార్. నో డేట్ ఆర్డర్ వస్తుంది. మాది కెనరా బ్యాంకులో చాలా మందికి కాలేవు. దాని గురించే మేము బ్యాంకు వాళ్ళని అడిగినాం. బ్యాంకు వాళ్ళు అగ్రికల్చర్ ఆఫీసర్ కలిసినాం. మీరు డాటా లేదు, బ్యాంకులు పంపించలేరు, మేము డాటా పోలీసులు కూడా చూస్తున్నాం కదా, కొద్ది దూరం వచ్చినాక కూడా పోలీసులు కనీసం మాట్లాడించలేని పరిస్థితి. ఎందుకంటే రైతులను బెదిరిస్తున్నారు పోలీసులు. సార్ ఏమైతుంది ఇక్కడ? మాట్లాడిస్తుంటే ఏమైతుంది? ఏంటి ప్రాబ్లం ఏంటి? మాట్లాడిస్తే నేనేం మాట్లాడతాను మరి? కాదు, ఎందుకు వాళ్ళని ఎందుకు పంపిస్తారు? సార్ పంపించారు కదా. పెద్ద సార్ కాదు సార్, మీరు అరెస్ట్ చేసి వదిలేసారు కదా. అది చూస్తున్నాం కదా, రైతులను అయితే బలవంతంగా ఇక్కడ పోలీసులు చూస్తున్నాం కదా. ఒక కానిస్టేబుల్ ఏఎస్ఐ స్థాయి వచ్చి వాళ్ళని బెదిరిస్తున్న పరిస్థితి. ఇక్కడ మాట్లాడద్దు మీడియాతో అని చెప్పేసి వాళ్ళని ఇక్కడి నుంచి పంపేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని అయితే వికారాబాద్కి వెళ్ళిపోండి, దగ్గర ఎక్కడ ఆగొద్దు మీరు అని చెప్పేసి రైతులని అయితే బెదిరిస్తున్న పరిస్థితి. ఇక్కడ మాట్లాడించే పరిస్థితి చూస్తున్నారు కదా. రైతులు వాళ్ళని భయపట్టించి పోలీసులు బలవంతంగా ఇక్కడి నుంచి అయితే పంపిస్తున్నారు. ఎందుకంటే ఎస్ఆర్ఆర్ పిఎస్ నుంచి దాదాపు ఒక 100-200 మీటర్స్ దూరం నుంచి వచ్చిన తర్వాత కూడా చూస్తున్నాం కదా, పోలీసులు ఆ మీడియా కంటపడకుండా వాళ్ళని పంపించేస్తున్నారు. ఒకవేళ మళ్ళీ మాట్లాడితే అరెస్ట్ చేస్తామని చెప్పేసి అక్కడ ఒక వ్యాన్ కూడా తీసుకొచ్చారు. ఆ మీడియాకు సంబంధించి మీడియాతో మీరు ఎలాంటి మాట్లాడొద్దు అంటూ వాళ్ళకి ఆంక్షలు పెట్టారు. ఏసైని అడిగితే మాకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయి సార్, మాట్లాడొద్దు అని చెప్పేసి, ఇక్కడ మీరు డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి ఏసై అయితే చెప్తున్న పరిస్థితి. ఇప్పటికీ రుణమాఫీ కాని వాళ్ళు ఇట్లా చాలామంది ఉన్నారు మా ఊర్లో. దాదాపు 20,000, 90,000 ఉన్న వాళ్ళు కూడా 20,000, 2 లక్షల పైన అంటున్నారు. 20-30,000 ఉన్న వాళ్ళు కూడా రుణమాఫీ జరగలేదు. మా ఊళ్ళో చాలామందికి సగానికి సగమైంది, ఇంకా సగం రాలేదు. అధికారులు అడుగుతానేమో టెక్నికల్ ప్రాబ్లమ్స్ అని చెప్తున్నారు. ఏ అధికారులు కూడా సరిగా పట్టించుకోవట్లేదు. దానికి సంబంధించే రోజు మేము ప్రజాభవన్ దగ్గరకు వచ్చి ఎవరికైనా ఆఫీసులకైనా, పెద్ద ఆఫీసులకైనా, లేకపోతే సీఎంకైనా వచ్చి చెప్పుకుందాం అని చెప్పేసి వికారాబాద్ నుంచి వెళ్ళి మేము ఒక వెహికల్ తీసుకొని అందరం వచ్చామని చెప్పేసి మమ్మల్ని అరెస్ట్ చేసి ఎస్ఆర్ఆర్ పిఎస్లో గత 2 గంటలుగా ఉంచారు. కనీసం వాళ్ళకు అన్నం కూడా పెట్టలేదు. ఎందుకంటే దేశానికి అన్నం పెట్టే రైతులకు కనీసం పోలీసులు అన్నం కూడా పెట్టలేదు. ఎక్కువసేపు ఉంచొద్దని చెప్పేసి పై ఆఫీస్ నుంచి ఆదేశాలు వచ్చాయని చెప్పేసి కరెక్ట్ ఇప్పుడు 3 అవుతుంది కదా, 3 గంటలకు వాళ్ళని ఇక్కడి నుంచి పంపించడం జరిగింది. కనీసం లంచ్ కూడా పెట్టలేదు ఆ పోలీసులు. రైతులైతే చాలా ఆకలిగా ఉన్నారని చెప్పేసి రైతులు చెప్తున్నారు. పక్క రుణమాఫీ కాలేదని చెప్పేసి హైదరాబాద్కి వచ్చి ఆఫీసర్కో లేకపోతే ముఖ్యమంత్రికో చెప్పుకుందాను, మా గోస చెప్పుకుందాను వస్తే కనీసం మాకు అన్నం పెట్టలేని పరిస్థితి కూడా ఉందని చెప్పి రైతులు చెప్తున్నారు. రైతులు మాట్లాడుతుంటే కనీసం పోలీసులు కూడా వాళ్ళకు పట్టించుకోకుండా వాళ్ళని ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. చూస్తున్నాం కదా, రైతుల్ని మాత్రం ఇక్కడి నుంచి చాలా బలవంతంగా పంపించారు. మనం ఇక్కడి నుంచి ఒక 200 మీటర్స్ దూరంలో వెళ్ళిన తర్వాత కూడా రైతుల్ని మాట్లాడనివ్వకుండా పోలీసులు ఇద్దరు ఎస్కార్ట్ అంటే ఇద్దరు కానిస్టేబుల్తో సహా ఏఎస్ఐ స్థాయి అధికారి వచ్చి వాళ్ళని పంపించేసి బలవంతంగా పంపించేశారు. మీడియాతో మాట్లాడద్దు, మీరు ఎట్టి పరిస్థితులు ఇక్కడ మీడియాతో మాట్లాడితే మళ్ళీ మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పేసి ఒక వెహికల్ కూడా వాళ్ళు వెంబడే వ్యాన్ వెంబడి ఆ వెహికల్ కూడా వాళ్ళని ఫాలో అవ్వడం జరిగింది. ఎందుకంటే మేము ఆ రైతు నెంబర్ కూడా తీసుకున్నాము.
రైతు నెంబర్ తీసుకున్నా కూడా రైతులకు చాలా గట్టిగా చెప్తున్నారు పోలీసులు. మళ్ళీ మీరు మధ్యలో వెహికల్ ఆపి మాట్లాడితే మాత్రం మళ్ళీ అరెస్ట్ చేసి తీసుకొస్తామని చెప్పేసి రైతులను కూడా బెదిరించడం జరిగింది. మధ్యాహ్నం దాదాపు 3 గంటలు అవుతుంది, 11 గంటలకు తీసుకొచ్చారు. దాదాపు 11 గంటల నుంచి 3 గంటల వరకు వాళ్ళు ఇక్కడే స్టేషన్లోనే ఉంచారు SNRPSలో. కనీసం అన్నం కూడా పెట్టలేదని చెప్పేసి రైతులు అయితే చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళిన తర్వాత రైతులు కూడా చాలా భయభయంగా మాట్లాడుతున్నారు. మమ్మల్ని మాట్లాడితే మళ్ళీ అరెస్ట్ చేస్తారేమో అని చెప్పేసి రైతులు పక్కన భయపడుకుంటూనే వెహికల్ ఎక్కేశారు. ఆ వెహికల్ని కూడా పోలీసులు వాళ్ళ పోలీసు వెహికల్తో ఫాలో అప్ చేస్తూ మళ్ళీ మీడియాతో మళ్ళీ ఎక్కడైనా మాట్లాడతారేమో అని చెప్పేసి ఆ పోలీస్ వెహికల్తో కూడా వాళ్ళు ఎస్కార్ట్ ఇచ్చి కొద్ది దూరం వరకు పంపించారని చెప్పి తెలుస్తుంది. ఒక పక్కన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మాత్రం రైతు 2 లక్షల రుణమాఫీ అయిపోయింది, ఎవరికీ చేసేది ఏం లేదు, రైతు రుణమాఫీ ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల వరకు రుణమాఫీ అయిపోయింది చెప్తుంటే, మరి ఈరోజు వచ్చిన రైతులంతా ఎవరు? రుణమాఫీ కాని రైతులే కదా. టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఒక్కొక్కరి దాంట్లో 2 ఉన్నారు, 3 ఉన్నారు. ఇప్పుడు మనకి చెప్పిన రైతుల ప్రకారం మా కుటుంబంలో 2 ఉన్నారు, 2కి కాలేదు, 3 ఉంటే 3కి కాలేదని చెప్తున్నారు. మరి ఇవన్నీ రైతు రుణమాఫీ ఎవరికైనట్టు అని చెప్పేసి రైతులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. రాత్రి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ అరెస్టులు అయితే చేయడం జరిగింది. ఇంత అరెస్టులు, ఇంత నిర్బంధంలో కూడా రైతులు దాదాపు ప్రజాభవన్ దగ్గరికి వస్తే ప్రజాభవన్ దగ్గర వాళ్ళని అరెస్ట్ చేసి SNRPSకి లేకపోతే ఈ చుట్టుపక్కల ఉన్న PSలు ఎవరైతే వస్తే దాదాపు జిల్లాల వారికి 33 జిల్లాల వారికి ఎక్కడికక్కడ అరెస్టులు అయితే రాత్రి నుంచే పొద్దున్న నుంచి మొత్తం అరెస్టులు చేయడం జరిగింది. రైతు సంఘం నాయకులు, రైతులు కొద్దిగా ఎవరైతే యాక్టివ్గా ఉంటారో ఆ డిస్టిక్లలో కానీ ఊర్లలో ఎవరైతే కొంచెం మొబిలైజ్ చేసి హైదరాబాద్ వరకు వస్తున్నారో వాళ్ళని టార్గెట్ చేస్తూ రైతులు నిన్ననే ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. చూద్దాం రైతు రుణమాఫీ ఇంకా దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి సమాధానం చెప్తారో, ప్రభుత్వం ఎలాంటి సమాధానం చెప్తారో ఈ రైతులకు అని చెప్పేసి చూడాల్సిన పరిస్థితి. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, SNRPS నుంచి.